నమస్తే అండి. ఈరోజు వార్తలు చదువుతోంది ప్రమీల పవన్. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు నగరం నుండి. ఐర్లాండ్ ప్రతిపాదించిన కొత్త రక్షణ చట్టంపై రష్యా తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. అనుమానాస్పద నౌకలను ఐరిష్ రక్షణ దళాలు తనిఖీ చేయడం లేదా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యా పేర్కొంది. అయితే సముద్ర భద్రతను బలోపేతం చేసేందుకు ఈ చట్ట సవరణలు అవసరమని ఐరిష్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐర్లాండ్లోని డబ్లిన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. వింబుల్టౌన్లోని కార్ల డిస్మాండ్లింగ్ యార్డ్లో చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది రాత్రంతా శ్రమించారు. పొగ ప్రభావంతో సమీప ప్రాంతాల ప్రజలు కిటికీలు తలుపులు మూసివేసి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఐర్లాండ్లో ప్రత్యేక సంరక్షణ కేంద్రాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా మారింది. పిల్లల భద్రతపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ సేవల సంక్షోభ దశకు చేరుకున్నాయని ఉద్యోగులు బాలల శాఖ మంత్రిని తక్షణ జోక్యం చేసుకోవాలని కోరారు. ఐర్లాండ్లోని నిరాశ్రయుల కోసం డబ్లిన్లోని ఉషస్ ఐలాండ్ ఆరోగ్య వ్యసన చికిత్స కేంద్రానికి పూర్తి నిధులు కేటాయించాలని ప్రధానమంత్రి మైకేల్ మార్టిన్ను కోరుతున్నారు. అదనంగా 25 పడకల కోసం 3 మిలియన్లు మంజూరు చేస్తే ప్రతి సంవత్సరం మరో 600 మందికి సేవలు అందించవచ్చని డబ్లిన్ సైమన్ కమ్యూనిటీ తెలిపింది. ఐర్లాండ్లో వ్యక్తిగత రుణాల రికార్డు స్థాయికి చేరాయి. కార్ల కొనుగోళ్లు, ఇళ్ల అభివృద్ధి, వివాహాలు, గ్రీన్ ప్రాజెక్టుల కోసం గత ఏడాదిలో 3 బిలియన్లకు పైగా రుణాలు మంజూరు అయ్యాయి. ఒక్కో రుణం సగటు విలువ 11,316గా నమోదైందని తాజా గణాంకాలు వెల్లడయ్యాయి. ఐర్లాండ్లో వచ్చే వారం నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవి ఈ రోజు వార్తలు. తిరిగి రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.